రమణులు దేంట్లో తాగారో తెలుసా? సంకటి. రోడ్డు మీద ఎండిపోయిన కొబ్బరి చిప్ప పారేస్తే ఆ కొబ్బరి చిప్ప తీసుకొచ్చి పైన ఉన్నటువంటి ఆ తుక్కంత జాగ్రత్తగా తీసేసి పెంకు పెట్టి గోకేసి గరుకు నేల మీద పెట్టి దాన్ని గోకేవారైన. సమానంగా అరిగేది. ఆ సమానంగా అరిగిపోయి చిన్న పీచు కూడా లేకుండా ఉన్న ఎండు కొబ్బరి చిప్ప ఆయన సంకటి తాగడానికి కప్. ఓసారి ఒక వ్యక్తి ఆయనకి వెండి కప్పుల సెట్ తెచ్చాడు. ఆయన చూసి బాగుంది, చాలా బాగుంది, మీరు తాగండి అని. అబ్బో మాకెందుకు, ఆఫీసులో పెట్టండి. ఆయన తృప్తి ఎక్కడ? దీనికి సంకటి పొయ్యాలి, కొబ్బరి చిప్ప చాలు. ఎందుకని అడిగారు. ఈ వెండి కప్పులో తాగితే ఏమవుతుందన్నారు. ఆయన ఏమన్నారో తెలుసా? స్వామి అందరివాడు, ఓడు కప్పు అడుగుతాడు, స్వామి నాకు ఇస్తారా వెండి కప్పు అంటాడు. అంటే ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. అబ్బాయి నేను నాదండి వెండి కప్పు ఎలా ఇస్తారండి అంటే ఈయనే స్వామి అంటారు. ఇచ్చేశారనుకోండి, అదే స్వామి ఇచ్చేశారంటారు. ఓ పెద్ద అల్లరి వచ్చిందా నాకు? ఎందుకు వచ్చిన అల్లరి ఇదంతా? ఎందుకు వచ్చిన అసంతృప్తి? మనసుకో ఊగుసులాట వచ్చిందా? అయ్యో పాపం ఆయన ఇచ్చాడు, ఈయన అడుగుతున్నాడు. ఇవ్వకపోతేనేమో ఏంటి స్వామివారికి ఏమో గోచి పెట్టుకున్నారు కానీ వెండి కప్పుల మీద మాత్రం వ్యామోహం అంటారు. ఇచ్చేశారనుకోండి, ఆయన మళ్ళీ వచ్చి ఏమంటే నేను వెండి కప్పు ఇచ్చాను కదా, కొబ్బరి చెప్పులతో అవుతున్నారు ఏంటంటే మళ్ళీ అంటే అది ఎవరో అడిగారయ్యా ఇచ్చేశాను. అలా ఎలా ఇచ్చేశారండి, నేను ఎంత కూడబెట్టి చేయించానండి అది అంటాడు. ఇప్పుడు అక్కర్లేని విషయం అంటే మనసు పట్టుకుందా లేదా? నాకు వద్దన్నారు ఆయన. నాకు వద్దయా, ఎందుకు అవి నాకు? ఆయన వాడిన పెన్ ఏమిటో తెలుసా? ఆయన దగ్గర ఉన్న అంతేవాసుల్లో ఒకటి రోడ్డు మీద వస్తూ వస్తూ పెన్ను అట్టుకొచ్చాడు, క్యాప్ లేని పెన్ను పట్టుకొస్తే ఏమిటదని అడిగారు ఆయన. రోడ్డు మీద దొరికిందండి, ఎవరిదో తెలియలేదు, పట్టుకొచ్చానన్నాడు. అది ఇలా గీయని దాంతో రాసుకునేవారు ఆయన. నేను ఇచ్చాను, ఎవరికో ఇచ్చారు, నేను ఇచ్చింది ఏమైందని అడిగేవాళ్ళు లేడు. నేను శాంతిగా ఉండడం ప్రధానం. అది యుక్తాహార విహారస్య. మనసు ప్రశాంతంగా ఉండడానికి వస్తువులు తప్ప వస్తువుల వలన ప్రశాంతత అనుకుంటే వాడి జన్మాంతరంలో వాడికి తృప్తి ఉండదు. ఇవాళ 500 రూపాయలు కప్పు పెట్టుకున్నావు, రేపు పక్కింటికి వెళ్ళావు, వాడెవడో ఇటలీ నుంచి తీసుకొచ్చాడు ఇంకో కప్పు 1000 రూపాయలు, వెంటనే ఏడుపు. మన దగ్గర బర్మా కప్పే ఉంది, వాడి దగ్గర ఇటలీ కప్పు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇటలీలో ఉన్నవాడెవడో నెట్ ఓపెన్ చేసి వాడితో స్నేహం చేయాలి. చేసి అని మీరు వచ్చేటప్పుడు 6 కప్పులు తెచ్చిపెట్టండి అని అడగాలి. ఎందుకంత ప్రయాస? నిన్నెవడో అడిగాడు, ఏమన్నా మాకు చాలదది కాఫీ తాగడానికి, ఎందుకండి చాలు సంతోషం, ఆ కప్పు ఉందిగా అని వాడు తృప్తిగా ఉన్నాడు అనుకోండి. నోటి మాట కాదు, నిజంగా లోపల నాకు ఎందుకు, ఇంకా నాకు కావలసిన ఉన్నాయిగా అన్ని అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు అసలు వాడు బాధపడ్డానికి ఏముంది నాకు చెప్పండి? అందుకే భగవద్భక్తి జ్ఞానము ఎందుకు కలుస్తాయంటే, భక్తి జ్ఞానము కలిసిన చోట తనంత తానుగా ఈ నిత్య తృప్తి వచ్చేస్తుంది. వచ్చేసి ఆయన నిరాడంబరంగా ఉన్నారండి అంటారు. నిరాడంబరంగా ఆయన ఉండడం కాదు, ఆయన పరమ తృప్తితో ఉన్నాడు. పరమ తృప్తితో ఉన్నాడు కాబట్టి ఆయన దేన్ని కట్టుకున్నాడో దాంతో సంతోషంగా ఉన్నాడు తప్ప నాకు అది లేదన్న ఏడుపు ఆయనకి లేదు. ఆయన ఏది కట్టుకున్నాడో దాంతోనే తృప్తి తప్ప ఓటి కట్టుకుని ఓటు లేదని ఏడుస్తూ బతకడం. ఏది కట్టుకున్నాడో అది నాకున్నది, సంతోషంగా ఉంటాడు. ఈశ్వరుడు నాకు ఇచ్చాడు ఉన్నది. ఇది జ్ఞానికి ఉండేటటువంటి లక్షణం. కాబట్టి భక్తిని జ్ఞాని విడువడు, ఎప్పుడూ భగవంతుని పాదములు పట్టుకునే ఉంటాడు. మనకి ఎవరో ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, కాళ్ళ చెప్పులు కూడా విప్పం ప్రసాదం తీసుకోవడానికి. భగవత్ కథ వినేటప్పుడు కాళ్ళ చెప్పులు విప్పం, చెప్పులతోటే కథాశ్రవణం. భగవత్ సంబంధమైన విషయం వినడానికి కూడా చెప్పులతోటే. ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు విప్పి ప్రసాదం తీసుకోం, చెప్పులతోటే ప్రసాదం. అది ఈశ్వరానుగ్రహం. అంతవరకు ఎందుకండి? హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా ఓ ఇంజక్షనో ఏదో చేయవలసి వచ్చింది అనుకోండి, ఏదో పిర్రకి ఇంజక్షన్ చేస్తానయా, చేతికి చేస్తే భరించలేవు, చాలా బరువుగా ఉంటుంది, పిర్రకి ఇంజక్షన్ చేస్తానన్నాడు డాక్టర్ గారు. బట్ట కొంచెం కిందకి దింపనండి అంటే కుదురుతుందా? బుద్ధుందా లేదా నీకని అడుగుతాడు. బట్ట కిందకి దింపవలసిందే, ఇంజక్షన్ చేయించుకోవలసి వచ్చింది. ఇంజక్షన్ చేయించుకోవడానికి బట్ట దింపడానికి సిద్ధపడ్డావు కానీ పరమేశ్వరుడి ప్రసాదం అందుకోవడానికి చెప్పులు ఇప్పడానికి ఏమిటంత అహంకారం నీకు? ఆ తర్వాత ఈశ్వరుడు కూడా నీ పట్ల అలా చూస్తే ఏమవుతావు? మర్యాద ఉంచుకుని ఆయన యందు ప్రేమ, ఆయన యందు గౌరవం ఉంటే ఆయన ప్రసాదం పుచ్చుకునేటప్పుడు కనీసం చెప్పులు ఇప్పి ఎందుకు పుచ్చుకోలేవు?
పుచ్చుకుని చెప్పులు వేసుకో కనీసం. పుచ్చుకుని ప్రసాదం చెప్పులతో ప్రసాదం పుచ్చుకుని చెప్పులతో ప్రసాదం తింటూ వెళ్ళిపోతే నువ్వు ఎందుకు విన్నట్టు కదా? నువ్వెందుకు విన్నట్టు? భగవత్ సంబంధమైన విషయం. దేని కొరకు? ఏ మార్పు వచ్చినట్టు? అందుకే భక్తి జ్ఞానము కలిసి ఉంటాయి. రమణులు కూర్చునుంటే ఓ అరుగు దగ్గర ఒక ఆయన పట్టుకెళ్ళి విభూతి ఇచ్చాడు, అరుణాచలేశ్వర విభూతి. ఆయనకి కళ్ళ వెంట జల్ల 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 నీళ్లు కారిపోయి అప్పయందు కొడుకు అనకువా అన్నారు. నా తండ్రి యొక్క విభూతి పరమ భక్తితో దీన్ని పెట్టుకుంటున్నానని ఆయన పెట్టుకున్నారు. ఈశ్వరుణ్ణి నా నుదుట ధరిస్తున్నాను. ఒక ప్రసాదం తీసుకునేటప్పుడు, ఒక విభూతి పెట్టుకునేటప్పుడు, ఒక బొట్టు పెట్టుకునేటప్పుడు అంత మర్యాదతో, అంత అనకువతో, అంత వినయంతో, అంతటి అనుబంధంతో పరమేశ్వరుడితో చెయ్యవలసి ఉంటుంది తప్ప అసలు ఆ అనుబంధం లేనినాడు, ఆ భక్తి లేనినాడు నువ్వు చేసిన ఏ పనైనా యాంత్రికమే. అది చివరికి ఏమవుతుందంటే గురువుగారు నోరు కొట్టుకుని ఎన్ని చెప్పనివ్వండి, నీ మూర్ఖత్వం దగ్గరే నువ్వు ఆగుతావు. అర్థం లేని మూర్ఖత్వం. అందుకే రమణ మహర్షి ఒక మాట అనేవారు. ఆయనకి 104 జ్వరం వచ్చి, సర్కోమా వ్యాధి వచ్చి, ఈ చేతి వెంట పుండి వెంట నెత్తురు కారిపోతూ ఆయన లేచి నిలబడలేక తడబడి పడిపోబోయారు. పడిపోతే గబగబా లేచి పట్టుకున్నారు కొంతమంది. పట్టుకుంటే ఆయన అన్నారు, మీరు నన్ను పట్టుకోకండి, మీరు నన్ను పట్టుకోలేరు, పడగొడతారు అన్నారు. కారణం ఏంటో తెలుసా? అందులో ఒక పెద్ద సందేశం ఉంది. శిష్యులు అని తయారవుతారు. ఎంత ఆగడమో! అసలు నిజంగా శిష్యుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి? గురువు గారు చెప్పింది తూచా తప్పకుండా పాటించడం. కానీ అఘాయిత్యం ఎలా ఉంటుందంటే గురువు గారు ఎంత శ్రమ పడిపోతారన్న దాంతో సంబంధం ఉండదు. తన కోరిక తీరిందా లేదా అంతే. మా పక్కింటి వాడు ఒకసారి మిమ్మల్ని చూడడానికి వస్తా అన్నాడు, మా వెనకింటి వాడు మిమ్మల్ని చూడడానికి వస్తా అన్నాడు, ఎవరో మా బంధువులు వచ్చారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. గురువు గారు ఏమైపోతాడు? ఆయన ఎందుకు గురువు? ఆయన జపం చేసుకుంటాడు, ఆయన పూజ చేసుకుంటాడు, ఆయన ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి నువ్వు శిష్యుడివై ఆయన్ని నిలబెడుతున్నావా, పడగొడుతున్నావా? ఆయన్ని లాగే ఇట్లా నువ్వు లౌకికంలోకి ఆయన్ని నిలదొక్కుకోకుండా నువ్వు పాడు చేసే ఇట్లా ఎంత హేయంగా ఉంటాయంటే కొంతమంది చేష్టితములు. రమణ మహర్షి సర్కోమా వచ్చి మహానుభావుడు ఆ జూబ్లీ హాల్లో పడుకోలేక ఒక చిన్న గదిలో మంచం వేస్తే ఆ స్నానం గదిలో అక్కడ స్నానం చేశారు. ఆయన స్నానం చేస్తే బయట మాటలు వినపడేవి. ఏవో మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకున్నారు ఆయన. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన స్నానం చేసి బయటికి వచ్చేటప్పటికి చిన్ని గ్లాసులు పట్టుకుని ఎడుతున్నారు. ఏంటదంతాను, ఏం పట్టుకెడుతున్నారని అడిగారు. అడిగితే, అయ్యా మీరు స్నానం చేసింది అభిషేక తీర్థంగా భావించి తూలోంచి నీళ్లు వస్తున్నప్పుడు గ్లాసులతో పట్టుకెడుతున్నారన్నారు. ఏం చెప్తారు? ఎంత మూర్ఖత్వం, ఎంత అర్థం లేని విషయం. గురువు అన్న తర్వాత శరీరం ఉండదా? గురువుకి శరీరం అంటూ ఉన్నాక స్నానం అంటూ చేయడా? గురువు గారు స్నానం చేసిన నీళ్లు పట్టుకుని అదంతా తీర్థం అని చెప్పి పట్టుకెళ్ళడమా, తాగడమా? ఆయన పాపం 10 మందితో భోజనానికి కూర్చుంటే ఆయనకి కీళ్ల నొప్పులు వచ్చాయి, లేవలేకపోయారు. లేవలేకపోతే ఓ పళ్ళెం పెట్టేవారు, ఆయన చేయి కడుక్కునేవారు. మెల్లిమెల్లిగా ఏమైందంటే ఒక ఆవిడ వచ్చి నించుంది గ్లాస్ అట్టుకుని. ఆయన అన్నారు, భోజనానికి కూర్చో అన్నారు. తర్వాత చేస్తానండి. ఊరుకున్నారు. ఓ చిన్నపిల్ల వచ్చి నించుంది. ఎందుకు నించునో? భోజనానికి కూర్చో అన్నారు. తీర్థం తెమ్మంది అమ్మమ్మ, అందుకు వచ్చాను, భోజనానికి కాదండి. తీర్థం ఏమిటి అన్నారు ఆయన. మీరు భోజనం అయిపోయాక చీకడుక్కుంటారుగా, ఆ తీర్థం అందరూ తాగుతున్నారు, నన్ను తెమ్మంది అమ్మమ్మంది. ఆయన చీకడుక్కుంటే తీర్థం అని పట్టుకుపోయేవారు. ఆయనకి అసహ్యం వేసి కాళ్ళు కదపలేనంత కీళ్ల నొప్పులతో ఉండి కూడా ఆ రోజు నుంచి ఆయన శరీరం పడిపోయే వరకు ఇంకా ఆయన పళ్ళెంలో చేయగలగారు. ఆయన నడిచి వెళ్ళి కొండ తోపులో చీకడుక్కునేవారు. గురువు ఎంత ఓర్పు పట్టవలసి వస్తుందో శిష్యుల మూర్ఖత్వానికి. ఎంత విచిత్రంగా ఉంటుందంటే, గురువుగారు మీకు తెలియదు అంటారు. గురువుగారు మీకు తెలియదని చెప్పడానికి శిష్యులు ఎందుకు? గురువుగారు చెప్పింది వినడానికా? గురువుగారు మీకు తెలియదని చెప్పడానికా? వద్దు అని గురువు అన్నాడు అనుకోండి, ఆగిపోవాలంతే. చెయ్యి అన్నాడు అనుకోండి, చెయ్యాలంతే. గురువు నిన్ను పిలవాలా? నువ్వు గురువుని ఇబ్బంది పెడతావా? అసలు ఆయన ప్రాణం తీసేశారంతే.
శిష్యులమన్న పేరుతో మీరు రమణుల యొక్క జీవితం చదివితే అబ్బా ఇంత దారుణంగా బతకూడదు శిష్యుడన్నవాడు అనిపిస్తుంది.